ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనలను ప్రేమించి మనం పరిమళ సువాసనగా ఉండడానికి తనను తానే శిలువ మీద అప్పగించుకున్నాడు. క్రీస్తు ఎలా అయితే మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడో మనల్ని కూడా అదే విధమైనటువంటి ప్రేమను చూపించమని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తుంది. క్రీస్తు ప్రేమమయుడు. ఆయన మనిషి మీద చూపించినటువంటి ప్రేమకి అవధులు లేవు. ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది అంటే, తన స్వహస్తాలతో నిర్మించినటువంటి మనిషి చెడిపోయి పాపములో పడిపోయి మరణానికి దగ్గరవుతుంటే ఆ మనిషిని రక్షించడానికి తానే రిక్తునిగా ఈ లోకంలో మనిషిగా పుట్టి మన కొరకు మన పాపాన్ని కొట్టివేయడానికి, మన రుణభారాన్ని తీసివేయడానికి ఆయనే తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించడానికి మనకి ఏ యోగ్యత ఉందని అంటే, ఆయన ఏ యోగ్యత లేని మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కేవలం ఆయన మనిషి ఎడల ఆయన చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పది అంటే, అట్టి విధమైన ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని క్రీస్తు వారు అంటున్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. క్రైస్తవులం అని పిలువబడుతున్న మనలో దేవుని నుండి నేర్చుకోవాల్సిన రెండవ గుణం ప్రేమ కలిగి ఉండడం, మనుషుల ఎడల ప్రేమ చూపించడం. మనం చాలామంది ప్రేమ చూపిస్తారు, కానీ ధనం ఉన్న వారికి ప్రేమ చూపిస్తారు, బంధువులకు ప్రేమ చూపిస్తారు. మనకి నచ్చిన వారి వలన మనం ఏదో మేలు పొందుతున్నాం అనుకుంటే వారి ఎడల ప్రేమ చూపిస్తాం. కానీ క్రీస్తు ఎన్నిక లేని వారు, బలహీనులైన వారు, ఆయన మనలను ఆయన ప్రేమించారు. మనము కూడా క్రీస్తు ప్రేమ కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ఏదో అవసరాన్ని బట్టి ప్రేమ చూపించడం కాదు, కానీ ఆ మనిషి ఉన్న స్థితిని బట్టి మనం ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ స్వారూప్యమును కలిగి ఉండి ఆయన ప్రేమను అనేకులకు చూపించాలి. క్రీస్తు యొక్క ప్రేమను చూపించిన ఆ మనుషులు ఎంతోమంది ఉంటే అందులో మదర్ తెరీసా ఒకరు. మదర్ తెరీసా నార్త్ మెకడోనియాలో 1910లో పుట్టారు. క్రీస్తు యొక్క మాట చొప్పున ఆమె ఇండియాలో సేవ చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఆమె యొక్క జీవితాన్ని గడిపారు. ఆమె ఎంతలా క్రీస్తు ప్రేమను చూపించిందంటే, ఆ టైంలో మన దేశంలో ఎవరు పట్టించుకోనటువంటి పేదలను, ఇంటి నుంచి వెలివేసినటువంటి వారిని ఆమె ఆశ్రయం కల్పించి వారికి ఒక ఆశ్రమం పెట్టి వారందరినీ కూడా ఆమె పోషించింది. అంతేకాదు, ఆ టైంలో భయంకరమైనటువంటి వ్యాధి కుష్ఠరోగులను ఎవ్వరూ కూడా కనీసం ఇంటిలో కూడా ఉంచకుండా రోడ్డు బయట పడేస్తే అటువంటి వారిని ఒక ఆశ్రమం ఇచ్చి ఆ కుష్ఠరోగులందరికీ కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ కురుపులు, ఆ పుళ్ళు నుంచి రక్తం కారుతుంటే తన చేతులతో అవి మొత్తాన్ని కూడా క్లీన్ చేశారు. అలాగే చిన్న బిడ్డలు ఎవరు ఆదరించరు, కనీసం వారు తినడానికి తిండి కూడా లేని అనాథ పిల్లలందరినీ కూడా చేర్చుకుని వారిని ఆదరించి వారిని ప్రేమించి వారికి ఒక ప్రత్యేకమైన ఆశ్రమం పెట్టి వారికి చదువు చెప్పి భోజనం పెట్టి క్రీస్తు యొక్క ప్రేమను చూపింది. ఆమెకేదో ఆస్తులుండి కాదు, ఇంకా చెప్పాలంటే రోడ్డు మీదకి వెళ్ళి భిక్షటన చేస్తుంది. అనేక మందిని అడుక్కుని ఆ తీసుకొచ్చిన దాంతో ఆ బిడ్డలందరినీ, ఆ కుష్ఠరోగులని పోషించి, అది నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ. కుల్దీప్ నాయర్ అనేటటువంటి ఒక రిపోర్టర్ అసలు ఈ ఆశ్రమంలో ఏం జరుగుతుంది,
మదర్ తెరీసా చెప్పేదంతా నిజమేనా కాదా అని చూడడానికి సడన్గా ఆయన ఒకసారి ఆవిడ యొక్క ఆశ్రమంలోనికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మదర్ తెరీసా కుష్ఠరోగుల వార్డులో ఉంది. అక్కడ ఒక ఆయన అతనికి ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి వాంతి చేసుకుంటే మదర్ తెరీసా తన చేతులతో ఆ వాంతిని బట్టి, అంతేకాదు ఆ వేరొక వ్యక్తి యొక్క కాలులో ఆ కుష్ఠరోగి ఆ రసంతా కారుతూ పుళ్ళు పట్టేస్తే తన చేతులతో తీయడానికి కూడా అవ్వకపోతే నోటితో పీల్చి బయటికి ఊసింది. ఎవరు చేస్తారండి త్యాగం? తన బిడ్డల, తన బంధువుల, తన తల్లిదండ్రుల, సొంతమైన వారే మా పొద్దు ఏళ్ళు అని బయటికి గింటేస్తే ఎంత మనిషి ఎడల ప్రేమ లేకపోతే ఆ కురుపుల్లో ఉన్న పురుగులను చేత్తో తీయడం కుదరకపోతే నోటితో చీది బయటికి ఊసి ఆ మొత్తాన్ని శుభ్రం చేసి కట్టుగడితే ఆ నాయర్ కన్నీరు పెట్టుకుని అమ్మా సొంత వాళ్ళే వదిలేశారు, నువ్వు ఎలా చూపించగలుగుతున్నావు ఇంత ప్రేమ అంటే మదర్ తెరీసా ఒక మాట అన్నారు, ఈ ప్రేమ నాది కాదు, క్రీస్తు సిలువలో చూపినటువంటి ప్రేమ. అబ్బా ఎంత గొప్ప మాట! ఆ క్రీస్తు ప్రేమ చూపించాడు, ఆ ప్రేమనే నేను వీళ్ళందరికీ చూపిస్తున్నాను. ఈ గొప్పతనం నాది కాదు, ఇది క్రీస్తు సిలువలో చూపినటువంటి ప్రేమ. ఓ క్రైస్తవుడా, నువ్వు దేవుణ్ణి ఎరిగానని చెప్పుకోవడం కాదు, దేవుని బిడ్డలని చెప్పుకోవడం కాదు, క్రీస్తు పోలికలోనికి నడిపించబడాలి. కొరింథీయులు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, మనం ప్రవచించేవారమైనా, నేను మర్మాలు చెప్పగలిగిన వాడినైనా, నాకు జ్ఞానమంతా తెలిసిన, నేను కొండలను పెకిలించగలిగినటువంటి విశ్వాసం కలిగిన వాడినైనా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని అంటారు పౌలు గారు. అంటే నీ విశ్వాసం ఎంత గొప్పది! అబ్బో నేను చాలా విశ్వాసపరుణ్ణి, నేను భాషలు మాట్లాడతానండి, నేను బలమైన విశ్వాసిని, నాకు అనేక మర్మాలు తెలుసు అని అనుకుంటున్నావేమో. అయితే నీవు ప్రేమ కలిగి ఉన్నావా? నీ సాటి మనిషిని ప్రేమించగలుగుతున్నావా? ఆ ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను అంటున్నాడు భక్తుడు. మనము కూడా ప్రేమ చూపించలేని వారమైతే మన భక్తి కూడా వ్యర్థము. దేవుడిచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వాళ్ళు ఎలాంటి వారైనా మనం ఒకే విధమైనటువంటి ప్రేమను చూపించాలి. ధనవంతుల ఎడల ఎలాంటి ప్రేమ చూపిస్తామో దరిద్రుల ఎడల కూడా అంతే సమానమైనటువంటి ప్రేమ చూపించగలిగిన వారే నిజమైన క్రైస్తవులు. క్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమించి తనను తానే అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన బిడలమైన మనము ఆ పోలికలోను ప్రేమించగలిగే గుణాన్ని కలిగి ఉండి అనేకులకు క్రీస్తు ప్రేమను చూపించేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.